నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ వాసులకు ఖైరతాబాద్ వినాయకుడు ఎంత ప్రాధాన్యమో ముంబై వాసులకు లాల్ బాగ్చా రాజా గణపతి అంతే ప్రియమైంది. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ముంబైలోని లాల్ బాగ్చా రాజా గణేశుడి లుక్ ను నిర్వాహకులు అధికారికంగా ఆవిష్కరించారు. 1934 నుంచి లాల్బాగ్ మార్కెట్లో ప్రతిష్ఠించబడుతున్న ఈ గణనాథుడి ఉత్సవాలు ప్రతి ఏడాది అత్యంత వైభవంగా జరుగుతాయి. దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవడం ప్రత్యేకత. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు కూడా లాల్ బాగ్చా రాజా గణేశుని దర్శించుకోవడం సాంప్రదాయంగా కొనసాగుతోంది. ఈసారి ముందుగానే గణపతిని దర్శించుకోవాలనే ఉత్సాహంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. గణనాథుడి లుక్ ఆవిష్కరణతో భక్తుల హర్షం వ్యక్తమవుతోంది. ఉత్సవాల సమయంలో ముంబై నగరం ఆధ్యాత్మిక వాతావరణంలో కలకలలాడనుంది. వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ నగరంలో నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో వినాయక విగ్రహాల తరలింపు కారణంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. యూసుఫ్గూడ బస్తీ నుంచి ఇంద్రానగర్ లేబర్ అడ్డా వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు అరగంటకు పైగా వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులు సమయానికి ఆఫీసులకు చేరుకోలేక ఇబ్బంది పడగా ఆర్టీసీ బస్సుల్లో కూడా ప్రయాణికులు చిక్కుకుపోయారు. సాధారణంగా 20 నిమిషాల్లో పూర్తయ్యే ప్రయాణం గంటకు పైగా పడుతోందని బస్ డ్రైవర్లు తెలిపారు. పీక్ అవర్ సమయంలో ఈ ట్రాఫిక్ సమస్య మరింత పెరిగి నగరంలో వాహనదారుల ఆగ్రహానికి దారితీసింది. ట్రాఫిక్ పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఉత్సవాల సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు మరింత పెరగవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధనవంతుల అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన స్పష్టంగా మాట్లాడుతూ, నాకెవరికైనా డబ్బు పంచిపెట్టడానికి లేవు, కానీ ఎవరి భూములు లాక్కొనిచ్చే పరిస్థితి కూడా లేదు. మీరు మీ కష్టంతో, మీ ప్రతిభతోనే ముందుకు వెళ్లాలి, ధనవంతులు కావాలి అని సూచించారు. ధనవంతులను చేయడం ప్రభుత్వ బాధ్యత కాదని, ప్రజలు కష్టపడి చదువుకుని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే ఎవరైనా విజయాలు సాధించవచ్చని సీఎం వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు సమాన అవకాశాలు కల్పించే విధానాలకు కట్టుబడి ఉందని తెలిపారు. కష్టపడే యువతకు ప్రభుత్వ ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని, ఎవరికీ అన్యాయం జరగకుండా న్యాయం చేసే పాలన కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ రోజు నేను ఉన్న వాస్తవం మీ దగ్గర చెప్పదలుచుకున్నా. నా దగ్గర పంచడానికి భూములు లేవు. మిమ్మల్ని ధనవంతులు చేయడానికి ఖజానా ఖాళీగా ఉన్నది. ఖజానా ఒట్టిపోయి ఉన్నది. భూములేమో లేవు, పంపకాలు జరిగిపోయినాయి. ఈరోజు తెలంగాణలో 1,50,00,000 ఎకరాల వ్యవసాయ యోగ్యమైన భూములు ఉంటే 96% చిన్న సన్నకారు రైతులే. అంటే ఎకరము, 2 ఎకరాలు, 3 ఎకరాలే. ఇప్పుడు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తెచ్చినా నేను గుంజుకోవడానికి గజం కాదు కదా, ఇంచు భూమి కూడా లేదు. అందుకే మా దళితులకు, మా గిరిజనులకు, మా బలైన వర్గాలకు, మా మైనారిటీ సోదరులకు, మా తమ్ముళ్లకు, మా చెల్లెళ్ళకు నా సూచన ఒక్కటే: మీరు ధనవంతులు కావాలి,
మీరు గొప్ప వ్యక్తులు కావాలి అని అంటే రాష్ట్ర ప్రభుత్వం పంచడానికి భూములు లేవు, నింపడానికి ఖజానా లేదు. మీకు నేను ఇవ్వగలిగింది విద్య ఒక్కటే, నాణ్యమైన విద్యనే మీ తలరాతలను మారుస్తుంది. వివరాల్లోకి వెళ్తే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ఏపీ మంత్రి నారాయణ, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, సినీ నటుడు చిరంజీవి సోదరి మాధవీరావు స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి సేవలో పాల్గొన్న ప్రముఖులు కుటుంబ సమేతంగా ప్రార్థనలు చేశారు. ఆలయ అధికారులు వీరికి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నా అధికారులు సక్రమమైన ఏర్పాట్లు చేసి భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రముఖుల దర్శనంతో పాటు వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతున్నారు. వివరాల్లోకి వెళ్తే బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి కోసం అడుగుతూ నల్గొండ జిల్లా పరువు తీస్తున్నారని మండిపడ్డారు. ప్రజల కోసం జిల్లా అభివృద్ది అడగకుండా పదవి కోసం పట్టుబడడం సిగ్గుచేటు చర్య అన్నారు. ఆయన తీరు చూస్తుంటే నల్గొండ వాసులుగా సిగ్గనిపిస్తోందని గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజగోపాల్ రెడ్డికి నిజంగా సత్తా ఉంటే పదవికి రాజీనామా చేసి సొంతంగా నిలబడాలని సవాలు విసిరారు. ప్రజలు ఆశించిన విధంగా పనిచేయకుండా కేవలం పదవి కోసం పోరాడడం సరైంది కాదని హెచ్చరించారు. కడతామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది, అదైతే దాఖలాలు లేవు. ఇక్కడ డిగ్రీ కాలేజు లేదా ఇక్కడ విద్యా సంస్థలు లేకుండా 100 బెడెడ్ హాస్పిటల్ వాటి గురించి కొట్టాలా కానీ ఏదో ఎట్లా ఉందంటే ఊపర్ శర్వాని అందరు పరిశాన్ అన్నట్లు స్థానిక ఎమ్మెల్యే గారు వారి మంత్రి పదవి కొరకు కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ముఖ్యమంత్రులను అడుక్కోవటం చూస్తే మాకే బీజేపీ పార్టీ నాయకులుగా నల్గొండ జిల్లా వాసులుగా సిగ్గేస్తుంది. గౌరవం లేని దగ్గర ఉండకండి, గౌరవం లేని దగ్గర ఉండకండి. దమ్ము ధైర్యం ఉంటే ఆ పదవికి రాజీనామా చేసి సొంతంగా మీరు నిలబడి మీ సత్తా ఏందో చూపెట్టండి. వివరాల్లోకి వెళ్తే కొడంగల్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నరేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ప్రజలతో కలిసిమెలిసి ఉండే పార్టీ అని, అభివృద్ది సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన కార్యకర్తలు పట్టింపు లేక విసిగిపోయారని, బీఆర్ఎస్ లో చేరడం ద్వారా సరైన గుర్తింపు పొందుతున్నారని తెలిపారు. కొడంగల్ అభివృద్ది కోసం సీఎం కేసీఆర్ చేపట్టిన పథకాలతో ప్రజల జీవితాలు మారతాయని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీ బలపరచడానికి యువత, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. హనుమంత్, పిడుగు రమేష్, ఇట్లా సురేష్, ఇట్లా రాజు, బయట మధ్యలో ఆడపల్లి చంద్ర, బోయిన వెంకట, భువన్ చంద్ర, నరేంద్ర గారి నాయకత్వం, తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, నరేంద్ర గారి నాయకత్వం, జై తెలంగాణ. వివరాల్లోకి వెళ్తే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైస్ ఛాన్సలర్లను గౌరవించే మర్యాద రేవంత్ కు లేదా అని ప్రశ్నించారు. వాకిటి శ్రీహరిని ఏకవచనంలో సంబోధించడం రాచరిక పోకడలకు నిదర్శనమని విమర్శించారు. హానరబుల్ వైస్ ఛాన్సలర్ అని పలకడానికి అహంకారం అడ్డమవుతుందా అని ప్రశ్నించారు. సహచర మంత్రులను గౌరవించే భావన కూడా రేవంత్ కు కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుమార్ను వైస్ ఛాన్సలర్ చేశానని చెప్పే రేవంత్ ఆయనను వ్యాపారంలో పాలేరు పనిచేస్తున్నాడా అన్నట్లు తక్కువ చేసి మాట్లాడడం సరైంది కాదని దాసోజు శ్రవణ్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి ప్రవర్తన ప్రదర్శించడం బాధాకరమని వ్యాఖ్యానించారు.
చిత్తూరు ఎల్లనూరు ఉన్నటువంటి మండలాల్లో కూడా ఫ్యాక్షన్ ని ప్రేరేపించి ఎన్నో దౌర్జన్యాలు చేసిన సంగతి మనం చూసాం. కానీ కూటమి ప్రభుత్వం ఈ రోజు రైతన్నలకి నీళ్ళు ఇస్తే ప్రతి కుటుంబం బాగుంటుంది, ప్రతి మండలం బాగుంటుందని ఈ రోజు మనము హెచ్ఎల్సి వాటర్ ద్వారా కూడా 150 రోజులు కూడా రైతులకి నీళ్లు అందించి ఒక పంట పెట్టుకోవడమే కష్టంగా ఉండే ప్రాంతాల్లో ఈ రోజు 2 పంటలు కూడా పెట్టుకొని ఈ రోజు రైతులు కూడా చాలా సుభిక్షంగా సంతోషంగా ఉన్నారు. వివరాల్లోకి వెళ్తే ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ జిల్లా కలెక్టరేట్ లో ప్రత్యేక ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఫోటోగ్రాఫర్లు, జర్నలిస్టులు తీసిన ఉత్తమ ఫోటోలతో ఈ ప్రదర్శన ఆకట్టుకుంది. విశ్రాంత ఐఏఎస్ అధికారి డి చక్రపాణితో కలిసి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా ప్రదర్శనను సందర్శించారు. ఈ సందర్భంగా వివిధ రకాల కెమెరాలను ప్రదర్శనలో ఉంచగా అధికారులు వాటిని ఆసక్తిగా వీక్షించారు. ఉత్తమ ఫోటోగ్రాఫర్లకు పురస్కారాలు కూడా అందజేశారు. ఈ ఫోటోలు ఆనాటి జ్ఞాపకాలను కళ్ల ముందు సాక్షాత్కరించాయని విశ్రాంత ఐఏఎస్ అధికారి చక్రపాణి అభిప్రాయపడ్డారు. సమాజానికి కదిలించే చిత్రాలను అందించడంలో ఫోటో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని కలెక్టర్ లక్ష్మీసా ప్రశంసించారు. సో చాలా ఆనందం. మీ ఫోటోగ్రఫీ అంటే మీరు దాని వెనకాల ఎంత పరిశ్రమ ఉంటే, ఎంత పట్టుదల ఉంటే, ఎంత కష్టపడి, ఎంత ఫోకస్తో తీస్తే తప్ప అటువంటి ఒక మంచి మీనింగ్ఫుల్ ఫొటోస్ రావు. ఇప్పుడు చూస్తే అక్కడ ఉన్న ప్రతి ఒక్క ఫోటోలో ఒక సోల్ ఉంది, జీవం ఉంది, దాంట్లో ఒక ఆత్మ ఉంది. ఓకే, మీరు తీసిన ఆ క్యాప్చర్, ఆ మూమెంట్ ఏది ఉంది, ఎందుకంటే ఆ ఫ్లడ్ టైం నేను అక్కడ ఉన్నాను ఫీల్డ్లో, చూస్తున్నాం ఎంత ఆ పరిస్థితి. కానీ 1 సంవత్సరం, 2 సంవత్సరం, 10 సంవత్సరాల తర్వాత మర్చిపోతాం. కానీ మీ ఫోటోగ్రఫీ ఉంటుంది కదా, అది భావితరాలని దాన్ని గుర్తు చేస్తుంది. సో ఇటువంటి పరిస్థితి ఉండింది అని ఆ ఫోటోని అదే లైవ్లీనెస్తో, అదే స్పిరిట్తో మీరు క్యాప్చర్ చేస్తారు కదా, దట్ ఈస్ ద రియల్ అచీవ్మెంట్. సో దానికి మీకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. వివరాల్లోకి వెళ్తే కేంద్ర హోంమంత్రి అమిత్ షా విపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రి అయినా జైలు నుంచి పరిపాలన చేయడం ప్రజాస్వామ్యానికి తగదని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు ఇప్పటికీ జైలుకెళ్లి అక్కడి నుంచే ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలమని భావిస్తున్నారని విమర్శించారు. జైలు నుంచే సీఎం, పీఎం అధికారిక నివాసాలు నడిపితే డీజీపీ, చీఫ్ సెక్రటరీ, కేబినెట్ సెక్రటరీలు కూడా జైలులో నుంచే ఆదేశాలు తీసుకోవాల్సి పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. దేశంలో అలాంటి పరిస్థితులు అసలు రాకూడదని స్పష్టం చేశారు. 130వ రాజ్యాంగ సవరణ బిల్లులో ప్రధానమంత్రి పదవికి వర్తించేలా నరేంద్ర మోదీ స్వయంగా మార్పులు చేశారన్నారు. मुख्यमंत्री, कोई प्रधानमंत्री या कोई मंत्री जेल में रहकर सरकार चला सकता है क्या? इस देश के लोकतंत्र के लिए शोभा रूप है क्या? कभी भी देश का प्रधानमंत्री जेल में जाए तो जेल से देश का प्रधानमंत्री सरकार चलाए वो ठीक मानती है क्या? देश का मुख्यमंत्री जेल में रहकर सरकार चलाए वो ठीक मानते हैं क्या? क्या इस देश में ऐसी मान्यता है कि जो व्यक्ति पद पर बैठा है इसके अलावा देश चलेगा ही नहीं? भाई आपके दल का बहुमत है, आपके दल का कोई अलग व्यक्ति आकर शासन चलाएगा. जब आपका बेल हो जाए आप जरूर चले जाइए वहां पर. और वो कांग्रेस के समय में प्रावधान हुआ है कि अगर 2 साल से ज्यादा सेशन कोर्ट्स में जेल होती है, 2 साल से ज्यादा समय के लिए कैद का ऑर्डर होता है, तो आपकी सदस्यता अपने आप समाप्त हो जाती है. వివరాల్లోకి వెళ్తే ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కేటీఆర్ వ్యాఖ్యలపై ఘాటు విమర్శలు చేశారు. కేసీఆర్ వచ్చాకే తెలంగాణ ప్రజలు 3 పూటల అన్నం తింటున్నారన్నట్టుగా హైదరాబాద్ ను కనిపెట్టింది కేసీఆర్ అన్నట్టుగా మాట్లాడుతున్నారని వ్యంగ్యాస్త్రాలు వేశారు. తెలంగాణ చరిత్ర, అభివృద్ది ఒక్క వ్యక్తితోనే కుదరదని, ప్రజల కృషి వల్లే రాష్ట్రం ఎదిగిందని స్పష్టం చేశారు. హైదరాబాద్ అనేది శతాబ్దాల కృషి ఫలితమని, ఒక్క కేసీఆర్ అని చెప్పడం ప్రజల జ్ఞాపకాలతో ఆటలాడడమే అని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజల అభివృద్ది ప్రయాణాన్ని స్వంతం చేసుకోవడానికి బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించడం సరికాదని హెచ్చరించారు. కేసీఆర్, కేటీఆర్ లాంటి నాయకులు తప్పుడు వ్యాఖ్యలు ప్రజల్లో అసహనాన్ని పెంచుతాయన్నారు. నిజాయితీతో ప్రజాసేవ చేయడం మానేసి చరిత్రని వక్రీకరించడమే ఇప్పుడు వారికున్న పనిగా మారిందని మండిపడ్డారు. మాట్లాడుకుంటూ గతంలో ఉన్నటువంటి చార్మినార్ కానీ, హుసేన్ సాగర్ కానీ, గోల్కొండ కానీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రులున్న హయాంలో వచ్చినటువంటి రాజీవ్ గాంధీ అంతర్రాష్ట్రీయ ఎయిర్పోర్ట్ కానీ, ఓఆర్ఆర్ కానీ, లేకపోతే హైటెక్ సిటీ కానీ, మెట్రో కానీ, వీటన్నిటి గురించి నాకు తెలిసి కేటీ రామారావు గారికి తెలవక మాట్లాడిండా, లేకపోతే ఆయన అమెరికాలో ఉన్నప్పుడు ఇవన్నీ కట్టిరు కాబట్టి ఆయన ఇండియాకు వచ్చి వాళ్ళ నాయన ముఖ్యమంత్రి అవుతాడన్న ఆలోచనతో ఇండియాకు వచ్చినాక, వాళ్ళ నాయన వచ్చినాకనే ఈ రాష్ట్రంలో ప్రజలు 3 పూటల భోజనం చేస్తున్నారు. వాళ్ళ నాయన వచ్చినాకనే ఈ రాష్ట్రంలో అందరూ ఆయన లెక్క సూటు
బూట్ వేసుకొని తిరుగుతున్న ఆలోచనలో ఉన్నట్టు క్లియర్గా కనపడుతుంది. వాళ్ళ హయాంలో జరిగింది ఏందయ్యా అంటే ఓ 4 ఫ్లైఓవర్లు, ఒక సెల్ఫీ పాయింట్ దుర్గం చెరువు దగ్గర. ఆ సెల్ఫీ పాయింట్ పెట్టుకొని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటుండు కేటీఆర్. ఆయన ఏదో హడ్సన్ బ్రిడ్జ్ మీద న్యూయార్క్లో కట్టిన బ్రిడ్జ్ అనుకొని మొత్తం డెవలప్మెంట్ మా వల్లనే అయిందని ఒక పిచ్చి భ్రమలో బతుకుతుండు కేటీ రామారావు. వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా పరవాడలోని ప్రభుత్వ ఇంటర్ కళాశాలలో కలకలం రేపే ఘటన వెలుగు చూసింది. కెమిస్ట్రీ లెక్చరర్ శ్రీధర్ మైనర్ బాలికపై లైంగిక దాడికి యత్నానికి పాల్పడ్డాడు. అసభ్యకరంగా ప్రవర్తించిన విషయాన్ని బాధితురాలు ధైర్యంగా తన తల్లిదండ్రులకు తెలిపింది. వెంటనే వారు పరవాడ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. పోక్సో చట్టం కింద నిందితుడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనతో కళాశాల విద్యార్థులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కఠినమైన చర్య తీసుకుంటాం. ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఏదైతే ఈ శక్తి యాప్ కావచ్చు, లేకపోతే అవేర్నెస్ కార్యక్రమాలు కావచ్చు, అటువంటి ఆ ప్రోగ్రామ్స్ వలన ఈ వాళ్ళు వెంటనే తక్షణమే పిల్లలు దాన్ని వెంటనే వచ్చి మాకు చెప్పుకోగలిగారు. అది చాలా సంతోషించే విషయం, మంచి పరిణామం అది. సో మా గౌరవ సూపరింటెండెంట్ పోలీసు ఎస్పీ గారు ప్రిన్స్ సిన్హా సార్ గారు, అదేవిధంగా ఇతర అధికారులు అందరూ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి దీంతో రెగ్యులర్ గా అవేర్నెస్ కార్యక్రమాలను మనం నిర్వహిస్తా ఉన్నాం. సో అందులో అటువంటి కార్యక్రమాల వల్ల ఈరోజు ధైర్యంగా పిల్లలు ముందుకొచ్చారు. ఇది చాలా గమనించాల్సిన విషయం, గుర్తించాల్సిన విషయం. ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠినమైన చర్య అనేది మేము తీసుకుంటాం. చట్ట ప్రకారంగా అన్ని పూర్వాపరాలను కూడా విచారిస్తాం. తప్పనిసరిగా అన్ని రకాలైనటువంటి యాక్షన్ అనేది తీసుకుంటాం. అది మేము పూర్తిగా విచారిస్తాం, చెప్తాం మీకు. అంటే ఇది పోక్సో కేసు కింద కూడా నమోదు చేసాం మనం. కాబట్టి ఏంటంటే మనం వివరాలు అనేవి కొంత గోప్యంగా ఉంచాల్సి ఉంటుంది. దర్యాప్తు కూడా ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో మనం ఇంతవరకు మన వివరాలు చెప్తున్నాం. దయచేసి మీరు కూడా మాకు సహకరించగలరు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV న్యూస్.